చిరంజీవి గారి ఆపద్బాంధవుడు సినిమా ఎంతమందికి తెలుసు? ఆ సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా గొప్ప ఆపద్బాంధవుడు చిరంజీవి గారు అంటూ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సహాయాల పట్ల చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి గడపని ఎవరైతే తొక్కుతారో అన్నమో రామచంద్ర అంటూ లేకపోతే సహాయం చేయండి అంటూ ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళతో పాటు మనస్ఫూర్తిగా మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంటి సుఖాలు ఏంటి తెలుసుకొని ప్రజెంట్ వాళ్ళు ఏ సహాయం కోరి వచ్చారో దాన్ని తీర్చి మరీ పంపిస్తూ ఉంటారు. సో ఇంత గొప్ప మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కూడా ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ట్రీట్ చేస్తారంటే చేస్తారు. కాకపోతే ఇంత విశాలమైన మనస్సుతోని ఇంత అంటే ఏది కూడా ఆశించకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసినటువంటి మనస్తత్వం అనేది నిజంగా చాలా రేర్గా ఉంటుంది. సో అలాంటి గొప్ప మనస్తత్వం మన చిరంజీవి గారిది అనమాట. సో ఇప్పుడు రియల్ లైఫ్ ఆపద్బాంధవుడు, రియల్ లైఫ్ హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అంటూ చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. నార్మల్ పీపుల్తో పాటు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకులు కూడా అనుకునే స్థాయికి మన చిరంజీవి గారి గొప్పతనం అనేది అందరికి కూడా తెలిసిపోయిందనమాట. సో నార్మల్గా మనం వింటూనే ఉంటాం, సోషల్ మీడియాలో అక్కడక్కడ వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు రియల్గా మనము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే రీసెంట్గా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి మేకప్ ఆర్టిస్ట్కి, సో ఎవరైతే తనకు మేకప్ వేస్తారో సో ఆయనకు హెల్త్ ఇష్యూస్ అన్నమాట, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు అని చెప్పేసి తనకు సహాయం చేశారు. అదేవిధంగా మాజీ మేనేజర్ భార్యకి బైపాస్ సర్జరీ ఉంది అని చెప్పేసి తనకు కూడా హెల్ప్ చేశారనమాట. ఒకరికేమో 9,50,000, ఇంకొకరికేమో 10,50,000. సో ఈ విధంగా 20 లక్షల రూపాయలు ఆయన ఉదార స్వభావం ఏంటనేది తెలుస్తుందన్నమాట. సో నార్మల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ గురించి పనిచేస్తున్నప్పుడు ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఓకే, కానీ పనిచేసి మానేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయడం అనేది నిజంగా మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అంటే ఇదేం పెద్ద గొప్పనా, బయట చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడవచ్చు కదా, ఇదే మాట్లాడతారా, వీళ్ళ గురించి ఎప్పుడు పోర్ట్రేట్ చేస్తారని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్తే ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారు. సో నార్మల్గా మనము చాలామంది హెల్ప్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం డైలీ లైఫ్లో కూడా. రోడ్ ఎంబటి ఉండే వాళ్ళకి కావచ్చు, లేకపోతే భిక్షాటన చేసే వాళ్ళకి కావచ్చు, డైలీ చాలామంది కూడా అన్నదానం చేస్తూ ఉంటారు, చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా ఇన్స్పైర్ వీడియోస్ అన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఒక సినిమా హీరో కాబట్టి వాళ్ళు ఒక సినిమా వచ్చిందంటే ఎన్ని లక్షల మంది ఆ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ విధంగా వీళ్ళు చేశారు అని చెప్తే ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం. సో ఈయనేంటి గోల్డెన్ వే ద్వారా వచ్చినటువంటి పర్సన్ కాదు, గోల్డెన్ స్పూన్ ద్వారా వచ్చినటువంటి పర్సన్ కూడా కాదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాస్ ఎదిగాడంటే సో దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది దాన్ని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలను ఇన్స్పైర్గా తీసుకొని, అంటే ఇంత పెద్ద సహాయాల అవసరం లేదు, చిన్న సహాయమైనా కాదు, ఒక్క పూట అన్నం పెట్టినా చాలు, మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తారు. సో ఈ విధంగా ఇన్స్పైర్ అయితే చాలు అంటూ చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, ఆయన యొక్క మనస్తత్వం గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.